మా నాన్న వెళ్ళినప్పుడు పులస చేప కొన్నా అని చెప్పేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను మాయా. ఆ వీడియోని అయితే చాలా మంది లైక్ చేశారు. కొంచెం మంది అయితే నెగిటివ్ గా కామెంట్ చేశారు. అందరూ కాదు, దాంట్లో కొంతమంది కామెంట్ చేసినందుకు బాధగలేదు మాయా. వీడియో ఫుల్ గా చూడకుండా కూడా కామెంట్ చేశారు. నేను అక్కడ ఏం చెప్పానంటే 2 పులసలు కొన్నాను, 800కి ఇచ్చింది. ఇది పులస కాపోయినా విలసైనా సరే వీటి రేటు కూడా ఎక్కువే చెప్తున్నారు బయట అని చెప్పేసి అన్నాను. బయట అంటే బయట కాదు మాయా, వీడియోలు చేసేవారు అయితే చాలా ఎక్కువ రేటు చెప్తున్నారు. వాటిని బట్టి ఎవరో కొనడానికి వెళ్ళలేదని నేనైతే ఆ వీడియో చేయడం జరిగింది. వాళ్ళు ఏవైతే కామెంట్లు పెట్టారో అవి నిజమా కాదా అని చెప్పేసి మళ్ళీ కనుక్కోవడానికి మార్కెట్ కి అయితే వచ్చేసాను. నేను వెళ్ళేసరికి మార్కెట్ అయితే రెడీ అవ్వలేదు. కొంచెం అటు ఇటు తిరిగి మళ్ళీ వచ్చాను. నేను వచ్చేసరికి మార్కెట్ అయితే స్టార్ట్ అయిపోయింది మాయా. నేను వచ్చి రాగానే ఇవి దగ్గర పులసలు ఉన్నాయని చెప్పేసి అడిగితే ఇవైతే చూపెట్టింది. ఒక చేప రేట్ వచ్చి 1500 అయితే చెప్పారు. లాస్ట్ పైన 800కి అయితే ఇస్తానన్నారు. నేను వాళ్ళతో అన్నాను ఇవి పులసలు కాదు విలసలు అని చెప్పేసి. గోదావరి వచ్చిన టైంలో అన్ని పులసలే ఉంటాయి, విలసలు ఉండవు అని చెప్పేసి అన్నారు. మ్యాటర్ అయితే ఇది కాదు మాయా నేను చెప్పాల్సింది. చాలా మంది పులస వేరు విలస వేరు అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. పులస వేరు విలస వేరు కాదు, సముద్రంలో ఉన్నంత వరకు అది విలస, గోదావరిలో పడిన వెంటనే దాన్ని పులస అని చెప్పేసి అంటారు. ఏదేమైనా రెండు కలిపి ఒకటే, వేరే వేరే జాతులు అయితే కాదు. ఇవి టేస్ట్ లో కూడా 2 చేపలు ఒకేలాగా ఉంటాయి. వాటి కోసం అయితే వృధాగా డబ్బులు అయితే పోగొట్టుకోకండి మాయా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మాయా.